సైబర్ నేరగాళ్లు ఒకే రోజు పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్ వినియోగదారుల వాట్సాప్లకు మోసపూరిత మెసేజ్ పంపి డబ్బులు కొల్లగొట్టేశారు. ఆదివారం రాష్ట్రంలోని లక్షలాది మందికి ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఏపీకే ఫైల్స్ రూపంలో సందేశాలు పంపి మీ ఆధార్ నంబర్ ఈ రోజు అర్ధరాత్రి లోపు అప్డేట్ చేసుకోవాలి, లేదంటే మీ బ్యాంక్ ఖాతా క్లోజ్ అవుతుంది. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి వెంటనే ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సూచిస్తూ హెచ్చరించారు. మరోవైపు వేలాది వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి వాటి అడ్మిన్లను కంట్రోల్ తీసుకొని డీపీని ఎస్బీఐ చిహ్నం కింద మార్చివేశారు. జర్నలిస్టులు, మంత్రులు, ఆఖరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం సైబర్ నేరగాళ్లు చొరబడ్డారు. ఆదివారం ఉదయం ఒక జర్నలిస్టుకు సంబంధించిన వాట్సాప్కు వచ్చిన సందేశాన్ని అతను పొరపాటున ఓపెన్ చేయడంతో ఆయన ఫోన్లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడి తీవ్ర కలకలం సృష్టించారు. వీరు పంపించిన ఏపీకే ఫైల్ను తెరిచిన వెంటనే ఫోన్లు హ్యాంగ్ అయిపోతుండటం, బ్యాంకు ఖాతాలో సొమ్ములు ఖాళీ అవుతుండటంతో వేలాది మంది సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదులు చేశారు.